హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? న్యూజిలాండ్ లోని ఈ రోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. మీతో పాటు మీ పిల్లలకు కూడా చూపించండి. లొకేషన్ అయితే అదిరిపోతది. న్యూజిలాండ్ లోని బీచ్లు ఎక్కువ, అలానే కొండలు కూడా ఎక్కువ. అందుకే ఇక్కడ మనుషులు నేచర్ కి బాగా అలవాటు పడిపోయారు. న్యూజిలాండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. మీకు ఎప్పుడైనా కుదిరితే వేరే కంట్రీకి ట్రిప్ కోసం వెళ్ళాలి అనుకుంటే న్యూజిలాండ్ వెళ్ళండి. ఇక్కడ నేచర్ ని చూసి మీరైతే ఫుల్ హ్యాపీ అవుతారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోని ఆఫీస్ లో నన్ను అందరూ అడుగుతూ ఉండేవారు, సాటర్డే సండే ఏం చేస్తావు అని. స్టార్టింగ్ 3 months నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని కాబట్టి, అంతా కొత్తగా ఉండేది కాబట్టి, ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి అసలు ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. వీకెండ్స్ కూడా ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడు ఆఫీస్ లో అనేవారు, అట్లీస్ట్ మౌంట్ మంగనీకి వెళ్ళు, చాలా బాగుంటది అని. మౌంట్ మంగనోయి అనేది ఒక కొండ, పక్కా తెలుగులో చెప్పాలంటే పెద్ద పర్వతం. చాలా బాగుంటది, వెళ్ళు వెళ్ళు అన్నా కూడా భయపడి ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్యామిలీ వచ్చిన తర్వాత అయితే తప్పకుండా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఫైనల్ గా ఇన్నాళ్ళకి 1 year కి లాస్ట్ సండే వెళ్ళాను. అదే ఆ రోజు చేపల వీడియో పెట్టాను చూడండి. ఆ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫుల్ గా భోజనం చేసేసి 1 గంట సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈ కొండ ఎక్కాలని సిద్ధమయ్యాను. ఒక్కదాన్నే కాదులండి, మేము నలుగురం కూడా మా పిల్లల్ని కూడా తీసుకెళ్లాము. ఇదిగోండి, ఇదే ఈ కొండే ఎక్కాను. అసలు ఈ కొండ పక్కన ఎంత బ్యూటిఫుల్ బీచ్ ఉందో చూడండి. చెప్తాను, ఈ బీచ్ గురించి కూడా మీకు చెప్తాను. మంచి టూరిస్ట్ స్పాట్. ఈ కొండని దూరం నుంచి మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. ఆఫీస్ లో నా కొలీగ్స్ అనేవారు, పిల్లలు వచ్చాక పిల్లలతో ఈ కొండ ఎక్కలేవు, చాలా కష్టం, బెటర్ నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు ఎక్కువ, నీకు నచ్చినట్టుగా వీడియో కూడా తీసుకోవచ్చు అన్నారు. అయినా కానీ నేను ఎక్కలేదండి. 1 year వెయిట్ చేశాను. మా పిల్లలతోనే ఎక్కాలి, మా పిల్లలకి చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలకి సరదా కదండి, కొండ ఎక్కాము అంటే కొంచెం కష్టంగానే ఉంటది నాకు తెలుసు. బట్ నెమ్మదిగా అలా తీసుకుని వెళ్ళాము. నేను ఒక్కదానే ఎక్కితే ఈ కొండని ఈజీగా ఎక్కగలను. అదే మా ఫ్యామిలీతో కలిసి ఎక్కితే కష్టమైనా చాలా హ్యాపీగా ఎక్కగలను. అందుకనే మీకు ఇప్పటి వరకు దూరం నుంచి మౌంట్ మంగనోయి చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, కొండకు దగ్గరలోకి వచ్చాము. పక్క నుంచి వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మన బుడ్డిది గొప్ప హుషారుగా ఎక్కుతుంది. ఎంతవరకు ఎక్కుతుందో ఏమో చూడాలి. భోజనం చేసిన వెంటనే ఈ కొండ ఎక్కకూడదు, కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ కూడా అవుతుంది. వారానికి ఒకసారి కనుక ఈ కొండ ఎక్కాం అనుకోండి, పొట్టంతా కరిగిపోయి సన్నగా నాజుగ్గా అయిపోతాము. మనల్ని ఇంకెవ్వరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఈ కొండ 232 meters ఉంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావక్క? కొంప తీసి టేప్ తో కొలిసావా ఏంటి అని అనుకోకండి. అంత టైము ఓపిక రెండూ లేవు. దీని గురించి గూగుల్ చేశాను. ఈ కొండ మొత్తం ఎక్సాం అనుకోండి, పైన 360 degrees వ్యూ కనిపిస్తది. చాలా బాగుంటదండి. మనం ఇలాంటి ప్లేస్ తప్పకుండా చూడాలి. నేను ఎలాగో ఇక్కడ ఉన్నాను కాబట్టి కాలు నొప్పులైనా అలా ఎక్కుతున్నాను గానీ చక్కగా వీడియో పెట్టాను కాబట్టి మీరందరూ హ్యాపీగా సోఫాలో రిలాక్స్ అవుతూ చూసేయండి. ఇదిగోండి, కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఈ వ్యూ అన్నమాట, బీచ్ వ్యూ. అంటే ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత కొంచెం అలుపు బాగా వచ్చింది. ఇక్కడ ఎలానో కూర్చోడానికి ఉంది కాబట్టి కొంచెం సేపు కూర్చున్నాము. మళ్ళీ స్టార్ట్ చేసాము ఎక్కడం. మన బుడిది మాత్రం ఇంకెంత దూరం అన్న బుర్ర తిన్నది. ఇలా టర్నింగ్ దగ్గర ఒక గేట్ లాగా ఉంటది. ఆ గేట్ చూడగానే మన బుడ్డిది ఇంకా ఎన్ని గేట్లు ఉన్నాయి మమ్మీ అని అడుగుతుంది. నాకేం తెలుసు చెప్పండి, నేను ఎప్పుడైనా ఎక్కానా? ఓ 2-3 గేట్లు ఉంటాయేమోనమ్మా, పదా వెళ్దాము అని అన్నాను. ఒక టర్నింగ్ తిరిగి ఒక గేట్ నుంచి ఇంకో గేట్ కి వచ్చే లోపల ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఈ కొండ ఎక్కడం కష్టమే కానీ జనాలు మాత్రం బానే ఎక్కుతున్నారండి. అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా ఎక్కొచ్చు. కానీ ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వర్షాలు పడే టైంలో చూసుకొని ఎక్కాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉంది. ఈ ట్యాంక్ మీద బొమ్మ చూడండి, కళ్ళు ముక్కు ఎంత బాగుందో. కొంచెం సేపటికి నా ఓపిక అయితే అయిపోయిందండి. మా బాబుని మా హస్బెండ్ కి ఇచ్చాను. ఎవరో గానీ ఇక్కడ రన్నింగ్ చేస్తూ మరి ఎక్కేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ఇంకో గేట్ దగ్గరకు వచ్చాము. అంటే మన టర్నింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో టర్నింగ్ కి వచ్చాము. సగం వరకు ఎక్కేసాము. బాగా అలుపు వచ్చేసింది. ఇంకా ఎక్కలేమేమో, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపించేలాగా ఫీలింగ్ వచ్చింది. కానీ ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. చాలా కూల్ గా రిలాక్స్ గా వ్యూ అయితే డైరెక్ట్ గా చూస్తే అదిరిపోతది. ఇప్పుడు వెనక్కి దిగితే పైన ఏముందో ఇంకెప్పటికీ చూడలేను. ఎలానో సగం ఎక్కేసాం కదా, ఇంకా సగమే ఉంది కదా, మెల్లగా ఓపిక తెచ్చుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, ఇక్కడైతే టర్నింగ్ కంప్లీట్ అయిపోయింది. కూర్చోడానికి ఒక సీట్ లాగా ఉంది. మరి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒంట్లో బాగా ఆయాసంగా ఉన్నా కానీ ఈ వ్యూ చూసేసరికి ఎక్కడో చిన్న రిలాక్సేషన్ వస్తుంది. కాలు నొప్పులు వస్తే రేపు జెండు బామ్ రాసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది కదా అనుకుని మాకు మేము చెప్పుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మా నోడు కొంచెం నడిస్తే బాగున్ను అనిపించింది మధ్యలో. అందుకే చెప్పారు ఆ రోజు మా ఆఫీస్ వాళ్ళు, పిల్లలతో ఎక్కలేవు, సింగిల్ గా ఎక్కండి. మా హస్బెండ్ పాప ఒకరికొకరు పోటీ పెట్టుకుని ఫాస్ట్ గా నడుచుకుంటూ ఎక్కేశారు. నేను వాళ్ళ వెనకతలో ఉంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను.
ఒక పక్క ఈ కొండ ఎక్కుతున్నందుకు కాలు నొప్పులు, ఇంకో పక్క చేత్తో ఈ ఫోన్ పట్టుకొని అలా ఎత్తుకుని వీడియో తీస్తున్నందుకు చేతుల నొప్పులు. కొంచెం సేపటికి మా బాబు నాకు అమ్మ కావాలి అని పేచి పెట్టాడు. ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టాము. మొత్తానికైతే పైకి ఎక్కేసామండి. ఇప్పుడు మీ అందరికి ఆ బ్యూటిఫుల్ వ్యూ ని చూపించబోతున్నాను. మా బొడ్డోళ్ళిద్దరు దెబ్బతో అలసిపోయారు, వాటర్ తాగేస్తున్నారు. ఫుల్ ఎండగా ఉంది. ఇదే కరెక్ట్ టైం అన్నమాట కొండెక్కడానికి. నా సోది తర్వాత విందురు గాని ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. చుట్టూ సముద్రం, మధ్యలో కొండ, దూరంగా కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి మీకు చూపిస్తాను. ఇలాంటి సీనరీని నేను వాల్ పేపర్స్ మీద తప్ప బయట చూడలేదండి. ఆ వాటర్ కలర్ చూసారా, బ్లూ కలర్ లో ఎంత బాగా కనిపిస్తుందో. స్టార్టింగ్ లో మీకు ఒకటి చెప్పాను కదా, ఈ బీచ్ గురించి కూడా మీకు చెప్తాను అని. ఈ బీచ్ ఈ ప్రపంచంలో టాప్ 25 బెస్ట్ బీచెస్ లో ఒకటి అంటే అర్థం చేసుకోండి. డైరెక్ట్ గా చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో. న్యూజిలాండ్ లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ఎప్పుడైనా మీరు తౌరంగా వెళ్తే తప్పకుండా ఈ మౌంట్ మంగనోయి విజిట్ చేయండి. నేను వెళ్ళాను, చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ నించుంటే దూరంగా ఉన్న ఐలాండ్స్ కూడా కనిపిస్తాయి. తౌరంగా మొత్తం కనిపిస్తది. ఇదిగోండి, నేను ఎప్పుడు మీకు ఒక పోర్ట్ చూపిస్తాను కదా మా ఆఫీస్ కి వెళ్లే రూట్ లో, ఆ పోర్ట్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. పెద్ద పెద్ద క్రూజ్లన్నీ కూడా వేరే కంట్రీ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇది ఒక్కటే రూట్ అన్నమాట. మొత్తానికైతే ఈ మౌంట్ ఎక్కేసాను. ఈ బ్యూటిఫుల్ వ్యూ ని కూడా మీకు కూడా చూపించాను. ఈ కొండ ఎక్కిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ అలా వ్యూ అంతా చూస్తూ ఓ 4-5 ఫోటోలు దిగేసి మళ్ళీ వచ్చిన దారిలో తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ కొండ ఎక్కడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటేమో స్టెప్స్ వే, ఇంకొకటి జస్ట్ నార్మల్ వే. సో మేము ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు నార్మల్ వేలో ఎక్కుతూ వెళ్ళాము. ఇప్పుడు కిందకి దిగేటప్పుడు స్టెప్స్ ద్వారా దిగిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే నార్మల్ వేలోని ఎక్కుతున్నప్పుడు కొంచెం కాలు స్లిప్ అవుతున్నట్టు అనిపించింది. మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకవేళ పరిగెట్టినా చేసినా కష్టం కదా, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మేము స్టెప్స్ వే ఎంచుకున్నాము. ఇదిగోండి, స్టెప్స్ దిగుతూ ఉంటే ఇది ఒక వ్యూ అన్నమాట. ఇక్కడేమో షీప్స్ ఉన్నాయి, బాగా ఆకలేస్తున్నట్టుంది, బాగా తింటున్నాయి, చాలా నేచురల్ గా పెరుగుతాయి అన్నమాట. మొత్తానికి ఎలాగోలాగా కష్టపడి దిగిపోయామండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను.